హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో కొన్ని తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్తో ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, అతను ఏదో ఒక వంక పెట్టుకుని ఇక్కడికి వస్తుంటాడా? డస్ హీ కమ్ హియర్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ సంథింగ్? Does he come here on the pretext of something? Number 2, నేను ఆడుతూ ఉండిపోయాను. I remained playing. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, మీరు ఎవరి కోసం మొక్కుకున్నారు? నెంబర్ 2, పడిపోకుండా నెమ్మదిగా నడు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీటికి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఫాలో అయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. Now let's get into the class. Lest should అంటే అలా కాకుండా. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆమెకి వినబడకుండా నెమ్మదిగా మాట్లాడు. స్పీక్ స్లోలీ లెస్ట్ షీ షుడ్ హియర్. స్పీక్ స్లోలీ లెస్ట్ షీ షుడ్ హియర్. పరీక్షలో ఫెయిల్ అవ్వకుండా కష్టపడి చదువు. స్టడీ హార్డ్ లెస్ట్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. లేట్ అవ్వకుండా త్వరగా బయలుదేరు. స్టార్ట్ ఎర్లీ లెస్ట్ యూ షుడ్ గెట్ లేట్. ఇప్పుడు మీ క్వశ్చన్, పడిపోకుండా నెమ్మదిగా నడు. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో అడిగాను కదా. నెక్స్ట్ వన్, ఇఫ్ నాట్ పాసిబుల్ అంటే వీలు కాకపోతే. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఫోన్ చేయడం వీలు కాకపోతే మెసేజ్ చేయొచ్చు కదా. If not possible to call, can't you text? If not possible to call, can't you text? రావడం వీలు కాకపోతే ఫోన్ చేయొచ్చు కదా. If not possible to come, can't you call? వెళ్ళడం వీలు కాకపోతే ఆగిపోవచ్చు కదా. If not possible to go, can't you stop? సాయం చేయడం వీలు కాకపోతే చెప్పొచ్చు కదా. If not possible to help, can't you say? Third one, vow అంటే మొక్కు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. మీరు దేవుడికి మొక్కుకున్నారా? Did you owe to God? Did you owe to God? మేమింకా మొక్కు తీర్చలేదు. We haven't fulfilled the vow yet. We haven't fulfilled the vow yet. మీరు ఎందుకు మొక్కుకున్నారు? Why did you owe to God? Why did you owe to God? మొక్కు ఎప్పుడు తీరుస్తారు? When will you fulfill the vow? When will you fulfill the vow? ఇప్పుడు మీ క్వశ్చన్. ఆల్రెడీ స్టార్టింగ్లో అడిగింది. మీరు ఎవరి కోసం మొక్కుకున్నారు? నెక్స్ట్ వన్, నథింగ్ బట్. దీని అర్థం ఏమీ లేదు, తప్ప. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ముందుగా ఫస్ట్ యూసేజ్ చూద్దాం, తప్ప దానితో. ఐ వాంట్ నథింగ్ బట్ యూ. ఐ వాంట్ నథింగ్ బట్ యూ అంటే నేను నిన్ను తప్ప వేరే ఏమీ కోరుకోను అని. దెర్ ఈజ్ నథింగ్ బట్ లవ్ ఫర్ మీ ఇన్ హర్ హార్ట్. దెర్ ఈజ్ నథింగ్ బట్ లవ్ ఫర్ మీ ఇన్ హర్ హార్ట్ అంటే ఆమె మనసులో నా మీద ప్రేమ తప్ప ఇంకేమి లేదు అని. There is nothing but sad in his life. అతని జీవితంలో బాధ తప్ప ఇంకేమి లేదు అని. There is nothing but hate for you in my heart. నా మనసులో నీ మీద అసహ్యం తప్ప ఇంకేమి లేదు అని. ఇప్పుడు ఇదే నథింగ్ బట్ సెకండ్ యూసేజ్ చూద్దాం, ఏమి లేదు అనేది. ఎగ్జాంపుల్, అతను మంచినీళ్ళు తప్ప ఇంకేమి తాగలేదు. He drank nothing but water. He drank nothing but water. ఆమె నాతో వాదించింది తప్ప ఇంకేం లేదు. She did nothing but argue. నువ్వు నాకు టెన్షన్ తప్ప ఇంకేం ఇవ్వలేదు. You gave me nothing but tension. You gave me nothing but tension. సో గైస్, క్లాస్ విన్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.